ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్. మీకోసం మామిడి తోట చూపిస్తున్నా చూడండి. ఆడ బొమ్మను చూసి అయితే నేను దయ్యం అనుకున్నా, ఫస్ట్ భయపడ్డా అనమాట. కాకపోతే ఇంత పొద్దుగాల మనకు దయ్యాలు ఎడంగా వస్తాయని అనుకున్నా. చూడురి మంచు కురుస్తుంది, ఎట్లా కురుస్తుందో. ఇది ఎక్కడ అంటే ప్రభాస్ వాళ్ళ ఫామ్ హౌస్ చూపించిన కదా మీకు, దానికి దగ్గరలోనే అనమాట. మామిడి తోట కనిపిస్తే మీకు చూపిద్దామని ఇట్లా వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదా మామిడి తోట. మనకు కూడా ఇట్లా మామిడి తోట ఉంటే బాగుండు అనిపించింది, కానీ మనకు అంత సీన్ లేదు అనుకుంటున్నా నేను. మనకు అంటే మీకు కాదు ఫ్రెండ్స్, నాకు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కాకపోతే నాకు కూడా ఇట్లా మామిడి తోట ఉండి అందులో మధ్యలో కూరగాయలు పూలు పెట్టుకొని ఒక చిన్న ఇల్లు అక్కడనే తోట దగ్గర కట్టుకొని ఉండాలంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. కానీ మనకు అంత అదృష్టం లేదు. మా తాతలు అయ్యలు సంపాదించింది ఏం లేదనమాట. ఉన్నదేదో మన ఇల్లు ఉంది, ఆ ఇల్లు చూసుకొని ఉండడు తప్ప ఇంకేం లేదు. చూడండి మామిడి పూత చూడండి ఎంతగానో పట్టిందో. పూత బాగానే ఉంది కానీ ఇంక ఈసారి కాపు ఎట్లా ఉంటుందో తెలియదు. అది వర్షాలకు దానికి ఉంటుందో తెలియదు, ఊడిపోతుందో తెలియదు. పూత అయితే మస్తు పట్టింది. కాయలు ఇంకా వచ్చినప్పుడు అవి ఎన్ని కాయలు ఉంటాయో ఎన్ని రాలిపోతాయో తెలియదు. ఎందుకంటే వానదేవునికి కోపం వస్తే ఒకటే రోజులో మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. ఇప్పుడు చలికాలం కదా, మంచు కురుస్తున్నప్పుడు మంచిగా చిగురులు వస్తుంటాయి. మంచుకి పొద్దున సాయంత్రం మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంత పూత పట్టింది. ఒక్కొక్క చెట్టుకేమో బాగా ఉంది, ఒక్కొక్క చెట్టుకేమో తక్కువ ఉంది. ఎందుకో అట్లా మరి. చూడండి మామిడి పండ్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మస్తు ఇష్టము, కాకపోతే ఎక్కువ తినలేను. ఎందుకంటే వేడి పింపుల్స్ అవుతాయి అన్నమాట. అందుకే ఎక్కువ తినను నేను. కానీ మామిడి పండ్లు అంటే మస్తు ఇష్టం. జ్యూస్ లాగా తీసుకొని అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తినేదన్నమాట. జ్యూస్ లాగా చేసుకొని పాలు గిట్లా కలిపి ఐస్ ముక్కలు వేసుకొని. చూడురి మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ తోట. దోస్తులు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చి ఇట్లా చెట్ల కింద వండుకొని తిని చేసుకొని పోతారు చాలామంది. అట్లా ఉండేటోళ్ళకైతే మస్తు ఉంటుంది మామిడి తోటలో. ఇక్కడనే పక్కన బోర్ కూడా ఉంది, వాటర్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంక మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి లోపలికి రానిచ్చారు. వేరే వాళ్ళు అయితే రానియరు కదా ఫ్రెండ్స్, ఎవరు రానిస్తారు? చూడండి నాకైతే కాపు వస్తుందేమో అనిపిస్తుంది. ఒక్కొక్క చెట్టును చూస్తేనేమో అసలు ఏం లేదనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా కాపుగా పూత పట్టింది. చిగుర్లు కూడా మంచిగా చిగుర్లు వచ్చినాయి. మనకి ఏదన్నా లాస్ లేని బిజినెస్ ఉందంటే అది మామిడి తోట ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. చెట్లకు నీళ్ళు పోసుకొని దాంట్లో బతికించుకునే మన పని కాబట్టి ఒక్కసారి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మామిడి తోట. అందుకే చాలామంది మామిడి తోటలు పెట్టుకుంటారు. పెద్ద పెట్టుబడి ఉండదు, ఒక్కసారే కదా మనం మొలకలు నాటేది. ఒక్కసారి నాటితే చాలు, ఎప్పటికి ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అందరికీ ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.